కథ పేరు దుర్గామాత ఆశీర్వాదం. కథ. పూర్వం ఒక గ్రామంలో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జీవించేవారు. కాని ఆ ఊరిని ఎప్పటికప్పుడు చెడ్డవాళ్లు వేధించేవారు. వారు ధర్మం పాటించని ఇతరులను ఇబ్బంది పెట్టేవారు. ఆ గ్రామంలో అన్విత అనే యువతి ఉండేది. ఆమె చిన్నప్పటినుంచే దుర్గామాతపై అపారమైన భక్తి కలిగి ఉండేది. ప్రతిరోజూ దీపం వెలిగిస్తూ పూలతో అలంకరించి దుర్గాదేవిని ప్రార్థించేది. ఒకరోజు ఆ చెడ్డవాళ్లు గ్రామాన్ని పూర్తిగా నాశనం చేయాలని ప్లాన్ చేశారు. ప్రజలంతా భయంతో వణికిపోయారు. ఎవరికీ ధైర్యం లేకపోయింది. కాని అన్విత మాత్రం ధైర్యంగా నిలబడి కన్నీటి కళ్లతో మాతను ప్రార్థించింది. అమ్మా, నువ్వు శక్తి స్వరూపిణి, ధర్మరక్షకిని. మమ్మల్ని రక్షించు అని. ఆ భక్తిపూర్ణమైన ప్రార్థన విని ఆకాశంలో వెలుగులు మెరిశాయి. దుర్గామాత సింహంపై ప్రత్యక్షమైంది. ఆమె కళ్లలో కరుణ, చేతుల్లో ఆయుధాలు మెరిసి భయంకరంగా కనిపించాయి. మాత గర్జనతోనే చెడ్డవాళ్లు వణికిపోయి పారిపోయారు. ఎవరికీ తట్టుకోలేని శక్తి. ఆమె వారిని శిక్షించి మిగతా ప్రజలకు ధర్మమార్గం పాటించమని ఉపదేశించింది. అందరూ ఆనందంతో జై జై దుర్గామాత అని నినదించారు. గ్రామం మళ్లీ శాంతి, సంతోషాలతో నిండిపోయింది. అన్విత, గ్రామస్థులు అందరూ మాతను జీవితాంతం కృతజ్ఞతలతో స్మరించారు. మోరల్: ఎంతటి చెడు వచ్చినా దైవంపై నమ్మకం ఉంటే దుర్గామాత శక్తి మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ: దేవి శక్తి విజయం. ఒక చిన్న ఊరిలో సురేష్ అనే రైతు ఉండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పంటలు కరువైపోవడంతో అతని జీవితం కష్టాల్లో పడిపోయింది. కాని ఒకటే విశ్వాసం అతనికి బలమిచ్చేది: దుర్గామాత మీదున్న భక్తి. ప్రతి ఉదయం ఆయన తల్లి, భార్యతో కలిసి గుడి ముందు దీపం వెలిగించి, అమ్మా, నువ్వు ఉన్నావంటే ఈ కష్టం తొలగిపోతుంది అని ప్రార్థించేవాడు. ఒకసారి ఆ ఊరికి దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవం ప్రారంభమైంది. ఊరంతా ఆనందంలో మునిగిపోయింది. కాని సురేష్ మాత్రం అప్పుల కష్టంతో హాజరు కాలేకపోయాడు. రాత్రి నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో దుర్గాదేవి స్వయంగా ప్రత్యక్షమై, నా భక్తుడా, భయపడకు, ధైర్యంగా నిలబడు, నేను నీతో ఉన్నాను, నీ కష్టం తీరుతుంది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఊరిలో పంటకు నీటిని తీసుకొచ్చే కాలువలు తెరుచుకున్నాయి. అలా ఆ సంవత్సరం మంచి వర్షం పడి పంటలు బాగా పండాయి. సురేష్ అప్పులు తీర్చాడు. ఊరివాళ్లు కూడా కలిసి నవరాత్రి ఉత్సవాన్ని మరింత ఘనంగా జరిపారు. ఆ తరువాత సురేష్ తన జీవితంలో ఏ కష్టమొచ్చినా ధైర్యంగా నిలబడే శక్తి దుర్గామాత ఆశీర్వాదమే అని నమ్మాడు. కథలో సందేశం: భక్తి అంటే అంధవిశ్వాసం కాదు, ధైర్యం. దుర్గామాత శక్తి మనలోనే ఉంటుంది. మనం ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటే ఆమె ఆశీర్వాదం ఎప్పుడూ మనతో ఉంటుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.